యేసుక్రీస్తులో మీకందరికీ వందములు. మీరు నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే మారుమనసు పొందాలి. మారుమనసు అంటే యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు అని చెప్పి ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడమే కాదు, మరి హృదయంతరంగంలో పశ్చాత్తాపం కావాలి. చేసిన తప్పు నిమిత్తమే ప్రతి పాపం నిమిత్తం పశ్చాత్తాపం. నేను చేసిన తప్పు అని పశ్చాత్తాపడి మరి మీ హృదయంలో గ్రహించుకున్నప్పుడు, నేను చేసిన తప్పు అని గ్రహించుకున్నప్పుడు అదే పశ్చాత్తాపం. ఆ విధంగా మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఒకవేళ మీరు మారుమనసు పొందలేదనుకోండి, ఒకవేళ దేవుని దగ్గర పాపక్షమాపణ లేకుండా ఉన్నారనుకోండి, యేసుక్రీస్తుని నమ్మలేదనుకోండి, యేసు రక్తం ద్వారా పాపాలు కడుగుతాయి, కడగబడతాయి. మరి యేసు ప్రభు ద్వారా నేను మన పరలోక రాజ్యానికి వెళ్తాను అని నమ్మలేదనుకోండి, యేసు ప్రభు దేవుడు కదా నమ్మలేదనుకోండి, మీరు ఎంచుకుంటుంది నరకం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు అనుకోవచ్చు, అంత మీ ప్రపంచమంతా నరకానికి వెళ్ళిపోతాను అనుకోవచ్చు. ఖచ్చితంగా ఒక్క మనిషి మారుమనసిపోతే ఒక్క మనిషి వెళ్తాడు. మిగిలిన వాళ్ళందరూ వందల కోట్ల మంది ఒకవేళ మారుమనసు పొందకుండా వందల కోట్ల మంది కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఇదైతే వాస్తవం ఉంటుంది. యేసు క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి నిత్య నరకాగ్ని ఉంటుంది. ఎందుకంటే నరకం చేయబడింది మరి సాతాను కొరకు. ఎవరైతే యేసు ప్రభుని దేవుడికి అంగీకరించలేకపోతారంటే వాళ్ళలో సాతానిక స్వభావం ఉంది. పాప స్వభావం సాతానికి సంబంధించిన స్వభావం అది. కాబట్టి పరిశుద్ధంగా ఉంటే దేవుని స్వభావం, దేవుని యొక్క ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. ఒకవేళ యేసుక్రీస్తు నమ్మలేకపోతారంటే ఒకవేళ నాస్తికులకు ఉన్న మీరు ఎలాగో ఉన్నా సరే యేసుక్రీస్తుని తప్ప ఇంకెవరిని మీరు నమ్మినా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. యేసుక్రీస్తు మాత్రమే మార్గం. అందుకని నేనే మార్గము, సత్యము, జీవమునయునని యేసు ప్రభు లోకంలోకి వచ్చి చెప్పినారు. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం నష్టపోయేది మీరే. నరకం యుగయుగములు ఉంటుంది, పరలోక పట్టణం కూడా యుగయుగములు ఉంటుంది. మీరు చనిపోకముందే ఈ నిర్ణయం తీసుకోవాలి. యేసు ప్రభు దేవుడిని నమ్మాలి. అప్పుడు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్తారు. చనిపోయిన తర్వాత ఎటువంటి అవకాశాలు ఎక్కడ కూడా ఉండవు. ఒకవేళ ఈ లోపల దేవుని రెండవ రాకడ వచ్చిందనుకోండి, మరి అప్పుడు కూడా రాకడ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఎటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి సజీవంగా ఉన్నారు. ఇప్పుడు సజీవంగా ఉన్న మీరు దేవుణ్ణి తెలుసుకోండి. ఏది మీరు నిర్ణయం తీసుకోండి. నేను నాకు పరలోకం కావాలా, లేకపోతే నరకానికి పోవాలా, మరి ఏంటి అని మీకు మీరే హృదయంతరంలో నిర్ణయం తీసుకుని అప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ కోరుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి గాక. ఆమేన్.